అజామీళుడు యజ్ఞ యాగాదులు చేసిన పాపాలు పోతాయో పోవో చెప్పలేమంటారు. అటువంటిది కేవలం కార్తీక మాసంలో స్నానం, దానం, ఉపవాసం, అర్చనల వల్ల ఏకంగా మోక్షమే వస్తుంది అనటంలో ఏదో ధర్మ సూక్ష్మం దాగి ఉంది అనిపిస్తుంది. వేదాంగాలలో సూక్ష్మ మర్మాలు ఉన్నాయి. అవి సాత్విక, రాజస, తామసములు అని. ధర్మము మూడు విధాలు. సాత్వికమనగా దేశ కాల పాత్రలు మూడును కలిసిన సమయంలో సత్వమను గుణము ఉదయిస్తుంది. దేశం అంటే క్షేత్రం, కాలం అంటే కార్తీక మాసం వలె పుణ్యమాసం, పాత్ర అంటే ఇచ్చే దానం పాత్రత నెరిగి ఇవ్వాలి. ఆ పాత్ర అపాత్రదానం చెయ్యకూడదు. సత్వంతో కూడిన పుణ్య ఫలము పరమేశ్వరునికి అర్పించి మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన ధర్మము సకల పాపములను తొలగించి పునీతులను చేసి ఇహపర సుఖాలను అందిస్తుంది. రాజస ధర్మము అనగా ఫలాపేక్షతో శాస్త్రోక్త విధులు విడిచి ఆచరించిన ధర్మం. అట్టి ధర్మం మరల జన్మలనిచ్చి సుఖ దుఃఖాలను కలిగిస్తుంది. తామస ధర్మం అనగా శాస్త్ర విరుద్ధంగా దేశ కాల పాత్రలు పాటించకుండా కేవలం వ్రతం ఆచరించాము అని చేయునది తామస ధర్మం. ఇది ఎటువంటి ఫలమును ఇయ్యదు. దేశ కాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి చేసిన, తెలియక చేసిన, అతి స్వల్ప ధర్మం చేసిన అత్యధిక ఫలమునిస్తుంది. శ్రీమన్నారాయణుడి నామం తెలిసి ఉచ్చరించిన, తెలియక ఉచ్చరించిన పాపములు తొలగి ముక్తి పొందుతారు. పూర్వం కన్యాకుబ్జమును నగరములో సత్యవ్రతుడు హేమవతి దంపతులకు అజామీళుడు అను కొడుకు పుట్టాడు. యుక్త వయస్సు వచ్చేదాకా చక్కగా చదువుకున్నాడు, ధర్మాలు పాటించాడు. యవ్వనంలో ఒక అందమైన స్త్రీని చూసి ఆమె మొజులో పడి భ్రష్టుడయ్యాడు. ఇల్లు గడవటం కోసం అధర్మంగా, అక్రమంగా సంపాదించటం మొదలుపెట్టాడు. వివాహం చేసుకోకుండా అక్రమంగా చేస్తున్న సహజీవనం వల్ల సంతానం కలిగింది. ఆఖరి పిల్లవాడి పేరు నారాయణ అని పెట్టుకున్నాడు. ఆరోగ్యం క్షీణించింది. చావు సమీపిస్తోందని గ్రహించాడు. ఒకనాడు యమభటులు యమపాశంతో కనిపించారు. వెళ్ళిపోతున్నాననే భయంతో తను ప్రేమగా పెంచుకున్న ఆఖరి పిల్లవాడిని నారాయణ నారాయణ అని పిలిచాడు. అదే సమయానికి ఆకాశ మార్గాన వెడుతున్న విష్ణుదూతలు నారాయణ శబ్దం విని దిగి వచ్చారు. అవసాన దశలో నారాయణ శబ్దము ఉచ్చరించినందువల్ల వీనికి వైకుంఠలోక ప్రాప్తి కలిగింది అని శ్రీహరి దూతలు చెప్పారు. యమదూతలకు విష్ణుదూతలకు సంవాదం జరిగింది. విష్ణుదూతలు, ఓ యమదూతలారా, యమధర్మరాజు ఏమి పాపం చేసిన వారిని తీసుకురమ్మని మిమ్మల్ని పంపాడు? యమదూతలు, ఓ విష్ణుదూతలారా, మానవుడు చేసే పాపపుణ్యాలు సూర్యచంద్రులు, భూమి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబగళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు యమధర్మరాజుకు నివేదిస్తారు. ఆ వివరాలు యముడు చిత్రగుప్తునికి చెప్పి ఆ మానవుణ్ణి ఆయుష్ తీరిన సమయంలో మమ్మల్ని పంపి తీసుకురమ్మంటాడు అని పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వివరించి చెప్పారు. ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని చేసినవాడు అజామీలుడు. వీనిని విష్ణులోకం వెళ్లే అర్హత లేదు అని అన్నారు. విష్ణుదూతలు, ఓ యమదూతలారా, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు అంటూ పుణ్యములెన్ని విధాలో చెప్పి మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించిన, తెలుసో తెలియకో ఆ హరినామం, శివనామం చెవిని సోకిన పుణ్యాత్ముడవుతాడు. అజామీలుడు ఎంతటి పాపాత్ముడైనా మరణ సమయంలో నారాయణ అన్నాడు కాబట్టి వైకుంఠానికి అర్హత పొందాడు. మేము వీరిని తీసుకువెడుతున్నాం అన్నారు.
అజామిలుడు విష్ణుదూతలతో తాను ఏ ఒక్క పుణ్యకార్యం చేయకపోయినా నా కుమారుడు నారాయణని పిలిచిన నాకు వైకుంఠ ప్రాప్తి కలిగించి తీసుకువెడుతున్నారు. ఇది నా పూర్వజన్మ పుణ్యఫలం అనుకుంటాను అని వారికి నమస్కరించి వైకుంఠానికి వెళ్ళాడు. అజామిలుడు బాల్యం నుండి తండ్రితో పుణ్యనది స్నానం చేసి కార్తీక వ్రతములు ఆచరించి నా ఫలితంగా ఆఖరి దశలో నారాయణ అని విష్ణువు పలికించి మోక్షం ఇచ్చాడని యముడు గ్రహించి తన దూతలకు చెప్పాడు. కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నప్పటి నుండి కార్తీక వ్రతము దేవతార్చనలు నేర్పితే 100 ఏళ్ల తర్వాత అవసాన దశలో వారికి హరినామస్మరణ చెయ్యాలనే జ్ఞానం కలుగుతుంది. అంత్య సమయంలో హరినామస్మరణ చెయ్యొచ్చులే అనుకుంటే ఆ సమయానికి హరినామ స్మరణకు రాదు, శివనామ స్మరణము రాదు. పిల్లలకి బాల్యంలోనే భక్తి అలవర్చండి. కన్యాదాన ఫలము. కార్తీక మాసంలో నదీ స్నానం అతి ముఖ్యమైనది. దానికంటే ముఖ్యమైనది కన్యాదానం. ఆ రెండింటికన్నా ముఖ్యమైనది ఒక బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ఎంతో ముఖ్యమైనది. అంత ఖర్చు పెట్టలేము అనుకుంటే మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలములతో కూడిన సంభావనలతో తృప్తిపరచిన చాలు, ఎంతో పుణ్యము కలుగును. అలాగే కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచో తాను తరించటమే కాకుండా తన పితృదేవతలు కూడా తరింపచేసిన వాడవుతాడు. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడుండేవాడు. ఆయన పేరు సువీరుడు. ఆయన భార్య మంచి రూపము, గుణము కలది. శత్రురాజులందరూ ఒక్కటై సువీరుడి మీద దాడి చేసి ఓడించారు. సర్వము కోల్పోయి రహస్య మార్గం ద్వారా నర్మదా నదీ తీరం చేరుకుని ఒక చిన్న నివాసం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఒక శుభ ముహూర్తాన ఆ దంపతులకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. రాకుమారిగా పెరగవలసిన పిల్ల మునికన్యలాగా కందమూల ఫలాలతో జీవించాల్సి వచ్చింది. తల్లిదండ్రులకి ముద్దు మురిపాలు కురిపిస్తూ అలా యవ్వనంలోకి ప్రవేశించింది. ఆ ప్రాంతంలోనే వానప్రస్థం చేస్తున్న ఒక ముని యొక్క కుమారుడు ఆమె అందచందాలకు ఆకర్షితుడైనాడు. సువేరుడిని తన కూతుర్ని వివాహం చేసుకుంటానని అడిగాడు. సువీరుడు, మునికుమారా, మేము దరిద్రంతో బాధపడుతున్నాం. నీవు మాకు కన్యాశుల్కం అనగా మాకు కొంత ధనం ఇచ్చినచో ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. మునుల వద్ద డబ్బు ఉండదు కదా. ఆ మునికుమారుడు కుబేరుని గురించి నర్మదా నదీ తీరంలో తీవ్ర తపస్సు చేశాడు. కుబేరుడు వాని తపస్సుకు మెచ్చి ధనమిచ్చాడు. ఆ ధనం సువేరుడికిచ్చి ఆయన కూతుర్ని వివాహం చేసుకున్నాడు. కూతురు, అల్లుడు తమ ఇంటికి వెళ్లి సుఖంగా జీవిస్తున్నారు. ఆ ధనం పొంది సువేరుడు, ఆయన భార్య ఆనందంగా ఉన్నారు. కొంతకాలానికి సువేరుడికి మరొక కూతురు పుట్టింది. ఆమెను కూడా యుక్త వయసు రాగానే మరొకరి వద్ద ధనం తీసుకుని పెళ్లి చేయొచ్చు అన్న ఆలోచనలతో సువేరుడు ఉన్నాడు. ఒకరోజు ఒక మునిశ్రేష్ఠుడు తపతీ నది నుండి బయలుదేరి నర్మదా నదిలో స్నానం చేయాలని బయలుదేరాడు. దారిలో సువేరుడి గృహం కనిపించింది. సువేరుడు తన కూతురుతో ఆటలాడుకోవటం చూశాడు. ఆ ముని, నీవెవరవు? నీవు సుక్షత్రియుని వలె కనపడుతున్నావు. ఈ అడవిలో పర్ణశాలలో జీవించటానికి కారణమేమిటి అని అడిగాడు. సువీరుడు, మహర్షి, నా పేరు సువీరుడు, వంగదేశపు రాజును. శత్రువుల చేతిలో ఓడిపోయి ఇక్కడ జీవిస్తున్నాను.
దరిద్రము కంటే వేరే బాధ ఏమీయూ లేదు. నా మొదటి కుమార్తెను ఒక ముని కుమారునికిచ్చి పెళ్లి చేశాను. దానికి ప్రతిఫలంగా అల్లుని దగ్గర కొంత ధనం తీసుకున్నాను. ఆ ధనంతో ఇప్పుడు ఆనందంగా ఉన్నాము. ఈ రెండవ కుమార్తెను కూడా ఎవరైనా అధిక ధనం ఇస్తే వివాహం చేస్తాను అని తన దీనగాథ చెప్పుకున్నాడు. ముని సువేరుడు చెప్పింది విని చింతించాడు. సువేరా, నీవు ఎంత దరిద్రం అనుభవిస్తున్నా ధర్మం మరువరాదు. ధర్మ సూక్ష్మాలు మరిచి కన్యను అమ్ముకున్నావు. కన్యా విక్రయము మహాపాపం. కన్యను అమ్ముకున్నవారు అసిపత్రవశ అను నరకము పొందుతారు. ఆ ధనంతో దేవ ముని పితృ దేవతా ప్రీత్యర్థం ఎటువంటి వ్రతము చేసినా వారికి కీడు కలుగుతుంది. కన్యను విక్రయం చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతానం లేకుండా శపిస్తారు. కన్యను ధనమిచ్చి కొనుక్కుని పెళ్లి చేసుకున్న వారు చేసే గృహస్థ ధర్మాలు ఫలించవు. వానికి మహానరకము కలుగుతుంది. కన్యా విక్రయం చేసిన వారికి ఎటువంటి ప్రాయశ్చిత్తాలు లేవు. కాబట్టి నీ రెండవ కూతురు విషయంలో అటువంటి పొరపాటు చేయకు. రాబోయే కార్తీక మాసంలో నీ కూతుర్ని బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మాచరణ యందు నిష్ట కలిగిన వరుడికిచ్చి పెళ్లి చేయి అని ఆ మునివరేణ్యుడు సువేరుడికి ఉపదేశించి వెళ్ళాడు. అంతేకాదు, ఆ ముని సువేరుడికి కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే కలిగే ప్రయోజనాలు వివరించి చెప్పాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే గంగా స్నాన ఫలం, అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుందని చెప్పాడు. అంతేకాదు, మొదటి పిల్లను అమ్ముకున్న పాపము తొలగిపోతుందని చెప్పాడు. సువేరుడు దేహ సుఖము కంటే దాన ధర్మాల వల్ల కలిగే ఫలం ఏమంత గొప్పది కాదని తలచాడు. చనిపోయిన తరువాత ఏదో మోక్షం వస్తుంది అనుకునే దానికన్నా ఇప్పుడు చేతిలోకి లభించే సంపద సకల సుఖాలనిస్తుందని భావించాడు. తన రెండవ కూతుర్ని కూడా ఎవరు తాను కోరినంత ధనం ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. కాని కుమార్తెకు వివాహం చేయకుండానే కాలం తీరి మరణించాడు. యమదూతలు సువేరుడిని యమలోకంలో అసిపత్రవనము అను నరకంలో ఉంచి చిత్రహింసలు పెట్టారు. సువీరుని పూర్వీకుడు శృతకీర్తి అను రాజు ధర్మపాలన చేసి మృతి చెంది స్వర్గలోకంలో సుఖంగా ఉన్నాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము అను మహాపాపం వలన శృతకీర్తిని కూడా యమభటులు స్వర్గం నుండి నరకానికి తెచ్చారు. శృతకీర్తి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ప్రభు, జీవించి ఉన్నంత కాలం యజ్ఞ యాగాదులు దాన ధర్మాలతో ఆదర్శవంతమైన పాలన చేశాను. ఈరోజు నన్ను స్వర్గం నుండి నరకానికి తీసుకురావటానికి కారణం ఏమిటి? నా వల్ల జరిగిన అపరాధం ఏమిటి? తెలియచేయండి అని ప్రార్థించాడు. యమధర్మరాజు, రాజా శృతకీర్తి, నీవు ధర్మమూర్తివి. నీవు ఏ అపరాధము చేయలేదు. కాని నీ వంశంలోని సువీరుడు కన్యా విక్రయం చేసినందువల్ల అటు 3 తరాలు ఇటు 3 తరాలు నరకం అనుభవించాలి. నీచమైన జన్మలు పొందవలసి వస్తుంది. నీవు ధర్మాత్ముడివి కాబట్టి దీని నుండి బయటపడే ఉపాయం నీకు చెబుతాను. సువీరునికి మరొక కుమార్తె ఉన్నది. నా అనుగ్రహంతో నీవు మానవ శరీరం ధరించి నర్మదా నదీ తీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యని కలిసి ఆమె కూతురుకు వేదాధ్యయనం చేసిన పండితుడు శీలవంతునికి ఇచ్చి వివాహం జరిపించు. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలి. దానివల్ల సువీరుడు మీ పితృదేవతలు తరిస్తారు అని పంపించాడు. శృతకీర్తి యమునికి నమస్కరించి మానవ రూపం ధరించి సువీరుని భార్యను కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. జరిగిన అనర్థం ఆమెకు బోధపరిచాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని, దానివల్ల సువీరుడికి మా పితృదేవతలకి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పాడు.
ఆమె ఆనందంతో అంగీకరించింది. శృతకీర్తి సువీరుడి కుమార్తెను ఒక విద్వాంసుడు ధర్మపరుడు అయిన యువకునికి సాలంకృత కన్యాదానం చేశాడు. కార్తీక మాసంలో జరుపబడిన కన్యాదాన ఫలం సువీరుడికి ఆయన వంశస్థులకి ఉత్తమ గతులు కలిగాయి. కన్యాదానం వలన మహాపాపములు తొలగిపోతాయి. వివాహ సంబంధములు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కుదిర్చిన వారికి కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షభూని కన్యాదానం చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కష్టాలలో ఉన్నప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టకూడదని తెలుసుకున్నాం. మన క్షేమం కోరి పెద్దలు ధర్మ సూక్ష్మాన్ని తెలియచేస్తే తృణీకరించకూడదు. మనం చేసే అపరాధానికి మన పితృదేవతలు కూడా శిక్షించబడతారని సువీరుడి కథ తెలియజేస్తోంది. జాగ్రత్త పడదాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.